నమస్తే. మా పేరు ఏ సురేంద్ర నాయుడు. వంశం పారంపర్యంగా అనేక దీర్ఘ రోగాలను నయం చేసినటువంటి అనుభవజ్ఞులు. ఈరోజు విషయానికి వస్తే చాలామంది ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటి అంటే పక్షవాతం. వయసుతో తారతమ్యం లేకుండా, సంబంధమే లేకుండా చిన్న ఏజ్ నుంచి కూడా చాలామందికి పక్షవాతము, పక్షఘాతం. అంటే పక్షవాతానికి పక్షఘాతానికి కూడా చాలా తేడాలు ఉన్నాయండి. ఇక్కడ పక్షఘాతానికి నోరు వంకర పోవడము, ఈ విధంగా వీళ్ళకు రావడం జరుగుతుంది. ఒక ఎడమ చెయ్యో కుడి కాలు లేదు ఏదో ఒక భాగం పూర్తిగా కూడా చెయ్యి కాలు కోల్పోవడం. వీళ్ళకు ప్రథమ చికిత్సగానే పొందాలి. ఫస్ట్ నేరుగా హాస్పిటల్లో పోయి ఏసీలు అంటే చల్లటి ప్రాంతంలో పోయి పడ్డారంటే జీవితకాలం కూడా వాళ్ళకు నయం కాకుండా పోయే అవకాశాలు కూడా చాలా వరకు ఉన్నాయి. వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే అటువంటి టైంలో వెళ్ళే ముందుగా ముఖ్యంగా మనకు వామిట చెట్టు అని ఉంటుందండి. ఆ ఆకులు ఒక గుప్పిడి వెరక్కచ్చుకొని దాన్ని మెత్తగా నూరి వాము వేసి వెల్లుల్లిపాయలు వేసి మిరియాలు వేసి సొంటి ఇవన్నీ వేసి నూరి ఒక 30 ml గొంతుకి తీసుకున్నట్లయితే దానివల్ల కూడా వీళ్ళకు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆ యొక్క సమస్య ఎనిదిరిగి వెళ్ళిపోతుంది. మరొకటి అవన్నీ ఎత్తుక్కోలేం కనుక మన ప్రాంతంలో ఇక్కడ చూడండి, ఈ విధంగా చెట్టు చూడండి, ఇది కానగ చెట్టు అండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా చల్లదనం ఇచ్చేది. యాసవిలో ఈ చెట్టు దొరికితే చాలు పోయి చెట్టు ముందర కూర్చుందాము అని యోచన చేస్తూ ఉంటాం. ఈ యొక్క చెట్టు బెరడు అంటే కింద ఉన్నటువంటి వేరు బెరడుని తీసుకొని దీన్ని దంచి వాయు విలంగాలు తీసుకోండి, శొంఠి, పిప్పళ్ళు, మిరియాల పొడి, దీంతో పాటు మీకు అందుబాటులో ఉంటే అక్కల కూర యొక్క చూర్ణం వేసి తాపించినట్లయితే అతి త్వరగా ఈ పక్షవాతం కానీ పక్షఘాతం కానీ ఈ రెండు కూడా త్వరగా విముక్తి చేసుకోవచ్చు. మరి పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళకు ముఖ్యంగా చల్లగా ఉన్నటువంటి ప్రాంతాలకు పోవడం కానీ, ఏసీలో ప్రయాణించడం కానీ, లేదు ఏసీలో పెట్టడం కానీ ఇలాంటివి చేయకూడదు. పడిపోయినటువంటి ఆ యొక్క భాగాలను గోరువెచ్చనటువంటి మన శరీరంతో కూడా కొంచెం గట్టిగా పట్టుకున్నట్లయితే ఏమవుతుందంటే ఆ వేడి స్పర్శిస్తుంది. అప్పుడు ఇట్లా తిరిగినట్లయితే త్వరగా కూడా వాళ్ళకు కోలుకునే అవకాశం ఉంటుంది. కొంతమందికి తల్లో బ్లడ్ క్లాట్ అయింది, వీళ్ళకు మైండ్లో బ్లడ్ క్లాట్ అయిపోయి బ్లడ్ వాళ్ళకు సప్లై కాకుండా ఇటువంటి వాళ్ళకు పక్షవాతం వస్తుంది. దీన్ని గ్యూమ్ ట్యూమర్ అని కూడా అంటారు. ఈ యొక్క ట్యూమర్ వచ్చినటువంటి వ్యక్తులకి మనం ప్రధానంగా చేయాల్సింది అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా వేసి నూనె పోసి ఆయిల్ కాంచి తలకు బాగా వేడి పుట్టేటట్లు మసాజ్ చేస్తూ వచ్చారంటే ఈ యొక్క ట్యూమర్ నుంచి కూడా బయటపడి మంచి రక్త ప్రసరణ జరిగి ఈ వ్యాధి నుంచి కూడా వాళ్ళకు విముక్తి జరుగుతుంది. మరి మేమవుతే వాతానికి సంబంధించినటువంటి అనేక మూలికలు, చూర్ణాలు, ఆయిల్స్ ఉంటాయి కాబట్టి పైకి మర్దన, కడుపు లేక వ్యాధిని నివృత్తి చేసేదానికి వారి శరీర ధర్మాన్ని అనుసరించి వ్యాధి పోవడానికి మంచి మందులు కూడా ఇవ్వగలుగుతాం. మరి చాలామంది అడుగుతూ ఉంటారు, మేము దాదాపు సంవత్సరం అయిపోయింది, 2 ఏండ్లు అయిపోయింది, 3 ఏండ్లు అయిపోయింది, 5 ఏండ్లు అయిపోయింది, బెడ్కే పరిమితం ఉన్నాం. కొంతమంది చెబుతుంటారు, మేము నిదానంగా నడుస్తున్నామండి, స్టాండ్ వేసుకుని నడుస్తున్నాం, లేదు మాకు చేయితో ఎత్తుకొని తినడానికి కాలేదు, నడవడం కొంతవరకు బాగుంది, మాట సరిగా రాలేదు, ఇటువంటి ఎంతోమంది చెప్పేవాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం. అటువంటి వాళ్ళు కూడా చాలామంది మమ్మల్ని వచ్చి కలవడం జరిగింది. ఇటువంటి వాళ్ళకి ఏ వ్యాధి అయినప్పటికీ కూడా ఇటువంటి వ్యాధులు స్టార్టింగ్ మూమెంట్లో ఉన్నప్పుడు వెంటనే కూడా నివృత్తి చేసుకోవచ్చునండి. కాలము అనేది వ్యవధి జాస్తి కాలం అయిపోయి వ్యాధి అనేది వీళ్ళకు బలపడిన తర్వాత
ఇన్ని రోజుల్లోనే వెళ్ళిపోతుందని చెప్పలేం. అయితే కొంతమందిలో అతి శీఘ్రంగా కూడా నెలకు, కొంతమందికి 2 మండలాలు 3 మండలాలకు కూడా మంచి రిజల్ట్ పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. ప్రయత్నం చేయకుండానే రోజులు చెప్పలేం. ఎందుకంటే పూర్వజన్మ పాపకృత్యం రోగరూపేణ బాధ్యతం, ప్రారార్థ కర్మ ఇతి జన్మ వ్యాధి రూపేణ ఔషధంబులు మంచిగా అనుభవించిన గాని కర్మశీనంబైన కాకవీడవు. 1,000,000 మంది వైద్యులు గుంపు కూడి వచ్చినను మరణవయుడి వ్యాధి మానపులు. దాంతోనే పావాలని రాసిపెట్టింటే ఎవరు కూడా మార్చలేరండి. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ప్రకృతిలో ధనవంతిరి మనకు ముందుగానే మానవాళికి కావాల్సినటువంటి మొక్కలు కానీ ఔషధాలకు సంబంధించినటువంటి వనస్పతిని ముందుగానే మనకు ప్రసాదించారు. గుర్తించి వ్యాధి లక్షణాలను కానీ మనం గ్రహించి శరీర ధర్మాన్ని అనుసరించి చక్కగా మందు వాడుకున్నట్లయితే ఎటువంటి ఈ పక్షవాతంతో బాధపడుతూ ఉండటం వాళ్ళు కూడా క్రమేణా కోలుకొని మంచిగా వారి యొక్క జీవితాన్ని సాఫీగా వాళ్ళు జీవించగలుగుతారని తెలియచేస్తూ, స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీకు ఎంతకాలం నుంచి ఉంది, మీ వయసు ఎంత, పూర్తి వివరాలు కూడా వాట్సాప్లో వాయిస్ మూలకంగా కానీ, లేదు మీకు టైప్ చేసి కానీ, లేదు మీరు నడిచేటప్పుడు ఏ విధంగా మీ యొక్క యాక్టివేషన్ ఉండాలి అనేది కూడా ఒక వీడియో రూపంలో కానీ మాకు పంపిస్తే నేరుగా వచ్చి కలవడము చాలా ఉత్తమం అని మాత్రం ప్రధానంగా మీకు తెలియజేస్తూ, కావాల్సినటువంటి వాళ్ళు దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా మేము పోస్టల్ ద్వారా కూడా వాళ్ళకు అందజేస్తున్నాం. ఇటువంటి మంచి మందును పొంది మీకున్నటువంటి సమస్యను పూర్తిగా నివర్తించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనం సుఖినో భవంతు. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. మీ దగ్గర ఉన్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.